చెత్త నుంచి సంపద తయారీ అనే కూటమి ప్రభుత్వ నినాదాన్ని విజయవాడ నగరపాలక సంస్థ అందిపుచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చెత్తను విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్ ప్లాంట్లకు తరలించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న నగరపాలక సంస్థ తాజాగా నగరంలో తాగిపడేసిన కొబ్బరి బోండాలను సైతం సంపద సృష్టికి ఉపయోగిస్తోంది. కొబ్బరి బోండాల నుంచి సంపద సృష్టి ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారన్న వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. చెత్త నుంచి సంపద తయారీ అనే పదానికి అసలైన నిర్వచనం చెబుతోంది విజయవాడ నగరపాలక సంస్థ. విజయవాడ నగరపాలక సంస్థలో నిత్యం వందల టన్నుల్లో వచ్చేటువంటి కొబ్బరి బోండాలు ప్రధానంగా వేసవి కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. నగరవాసులు ఎక్కువగా కొబ్బరి నీళ్ళను తాగుతూ ఉంటారు. అయితే ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కొబ్బరి బొండాలు వ్యాపారం చేసేవాళ్ళు ఈ కొబ్బరి బొండాలను తాగేసిన తర్వాత వాటిని రోడ్డు పక్కన కాలువలో ఒకప్పుడు పడేసేవాళ్ళు. అయితే వీటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు నగరపాలక సంస్థ ఒక కార్యక్రమం అనేది చేపట్టింది. నగరంలో ఎక్కడైతే ఈ కొబ్బరి బొండాలు ఉంటాయో వాటన్నింటినీ మున్సిపల్ వాహనాలతో సేకరించి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఎక్సెల్ ప్లాంట్కు తరలిస్తారు. అక్కడ తరలించిన తర్వాత వాటిని ఈ ప్లాంట్లో ఉన్నటువంటి ఈ కొబ్బరి యూనిట్కి తీసుకొచ్చి ఈ క్రషింగ్ యంత్రంలో వీటిని అన్నింటిని కూడా క్రష్ చేస్తారు. క్రష్ చేసిన తర్వాత వీటిలో రెండు భాగాలు వస్తాయి. ఒకటి కోకో పిట్టు, మనకి అక్కడ తడిగా కనిపిస్తున్నటువంటిదంతా అది కోకో పిట్టు, అది ఒక రకమైన పదార్థం. తర్వాత రెండవది ఇది పీచు పదార్థం. ఈ రెండు రకాలైనటువంటి పదార్థాలను ఈ కొబ్బరి బొండాల నుంచి అయితే తీస్తున్నారు. వీటిని ఏదైతే ఒకప్పుడు వ్యర్థంగా చెప్పుకున్నటువంటి వీటిని ఏదైతే ఉందో వీటిని ఇప్పుడు నగరపాలక సంస్థ ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది. వీటన్నిటిని గతంలో ఈ కొబ్బరి బొండాల నుంచి తీసినటువంటి పీచు ఇది ముఖ్యంగా నగరంలో మనం చెప్పుకోవాలంటే వీటిని ప్రధానంగా వీటిని వినియోగం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. విగ్రహాల తయారీలో ప్రధానంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. మనం చూసుకుంటే వినాయక చవితి కావచ్చు, అలాగే దసరా సమయంలో కనకదుర్గమ్మ విగ్రహాలు కావచ్చు, మిగతా టైంలో చిన్న చిన్న అలంకరణ బొమ్మలు కావచ్చు, వీటన్నిటిని తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తర్వాత అత్యధికంగా ఉపయోగించేది కాయిర్ ఇండస్ట్రీలో సోఫాలు కావచ్చు, పరుపులు కావచ్చు, ముఖ్యంగా ఫర్నిచర్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. వీటిని నగరపాలక సంస్థ టన్నుల లెక్కన వీటిని విక్రయిస్తూ ఉంది. ఈ కొబ్బరి పీసు మిషన్ ఆడిస్తుంటామండి. ఈ మన విజయవాడ మున్సిపాలిటీలో కొట్లు షాపుల దగ్గర నుంచి వస్తాం. మిషన్లో వేసి అలా పీసు తీస్తామండి. పీసు కోకో పిట్ అండి. వీటితో కోకో పిట్ తోటి మొక్కలకి వాళ్ళు తీసుకెళ్తారండి. ఇది పీసేమో ఈ బొమ్మలు, వినాయకుడి బొమ్మలు, కనకదుర్గమ్మ బొమ్మలు చేసుకుంటారు. వాటికి కూడా వాడతారండి ఎక్కువ. ఎలా అంటే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చలానా రాయించుకు వస్తారండి. ఆ చలానా రాసుకొస్తే మేము కాటా వేసి పంపిస్తాం. మాకు నెలల లెక్కనండి. కోకో పిట్ కూడా అంతేనండి, 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది అంతే. మొక్కలకి వాడుతుంటారండి. మన కార్పొరేషన్లో చెట్లు వేయడానికి కానీ లేకపోతే బయట ఎవరికైనా కావాలంటే కూడాను తీసుకెళ్తారండి. ఇక్కడ ఆ రైతు వారికి కూడా ఇచ్చేస్తుంటామండి. వేస్టేజ్ ఏమి ఉండదండి. ఇక కొబ్బరి బొండాలు ఇచ్చానండి, దానికోసం పెట్టినటువంటి యూనిట్ ఇది వస్తుంది. వ్యర్థ నుంచి సంపద వస్తున్నట్టే పారేసేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పారపోసేవాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళేనండి. కార్పొరేషన్ వాళ్ళే చేపిస్తున్నారండి. ఇది ఈ ప్లాంట్ అంటే రోడ్డు మీద తాగిన కొబ్బరి బొండాలు వ్యర్థాలు అంటూ పక్కన పడేసాయండి. మేము కలెక్ట్ చేసుకోండి, వివిధ రకాల ట్రాక్టర్లు, ఆటోల్లో తెచ్చుకొని ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తామండి. 5-6 వర్కర్లు ఉంటారు. ఈ కొబ్బరి పీస్ ఒకటి, పొట్టు ఒకటి, కోకో పిట్ వస్తుంది. ఇది విజయవాడ వ్యవసాయం డాబాల మీద, మెద్దల మీద వ్యవసాయం చేసామంటే మా విజయవాడ మున్సిపాలిటీ కస్టమర్లు వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ నుండి నర్సరీలు ఈ వినాయకుడి బొమ్మలు చేస్తానికి, అమ్మవారి బొమ్మలు చేస్తానికి ఇక్కడ కొబ్బరి పీస్ పట్టుకెళ్తారు. ఇదే మాత్రం మా మున్సిపాలిటీ పార్కులకి, వాటికి డాబాల మీద వ్యవసాయం, మెద్దల మీద వ్యవసాయం చేసే వాళ్ళకి ఎరువులాగా తీసుకెళ్తారు మా దగ్గర కోకో పిట్ని. డైలీ ఒక 20-10 టన్నుల దాకా వస్తాయి కొబ్బరి బొండాలు. విజయవాడ నగరం మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మొత్తం 60 డివిజన్లు ఉంటుంది. 60 డివిజన్లో మా విఎంసీ ఆటోలన్నీ, ట్రాక్టర్లన్నీ, టెంటైర్లన్నీ వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది. ఇక్కడ వేస్తే ఇది ప్రాసెసింగ్ చేస్తారు. అది అన్ సీజన్లో కూడా వస్తుందండి. ఇప్పుడు సీజన్ అన్ సీజన్ లేదు, కొబ్బరి బొండాలు వస్తుంది. జనాలు బాగా తాగుతున్నారు దీన్ని. మరోవైపు కోకో పిట్ ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి అక్కడ గుట్టలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కోకో పిట్. వీటిని ప్రధానంగా మొక్కలకి, అలాగే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పార్కులకు కావచ్చు, మరోవైపు రైతు వారిగా కావచ్చు, ఎవరైనా రైతులు తమకు అవసరాల కోసం అడిగితే కూడా రైతులు కూడా వాటిని కేజీల లెక్కన విక్రయిస్తూ దాన్ని కూడా ఆదాయ వనరుగా మారుస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు నగరంలో ఎక్కడైతే ఈ కొబ్బరి బొండాలు కాలువలు కావచ్చు, కాలువ గట్లు కావచ్చు, అక్కడంతా పేరుకుపోయేవి. వాటి వల్ల వర్షాకాలంలో వాటిలో నీళ్లు చేరి దోమలు కూడా వ్యాప్తి చెందేవి. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపిస్తోంది నగరపాలక సంస్థ. చెత్త నుంచి ఆదాయ వనరు అనే దానికి నిర్వచనం చెబుతోంది. కెమెరామెన్ భాస్కర్ రావుతో మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.